సో ప్రధానంగా తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ఆపరేషన్ కగారు పేరుతో భీకర కాల్పులు జరుపుతూ మావోయిస్టుల ఏరువేత కార్యక్రమం జరుగుతోంది. ఇక ఈ ఆపరేషన్లో ఇప్పటికే సుమారుగా 30 మంది నక్సలైట్లను కేంద్ర బలగాలు మట్టుపెట్టినట్లు కూడా సమాచారం అందుతోంది. కాగా ఈ నేపథ్యంలోనే మావోయిస్టులతో కేంద్ర ప్రభుత్వం శాంతి చర్చలు జరిపేలా చొరవ తీసుకోవాలని శాంతి చర్చల కమిటీ నేతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. కాల్పుల విరమణకు కేంద్రాన్ని ఒప్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శాంతి చర్చల కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్ సీఎంకు వినతిపత్రం అందించారు. సీఎం రేవంత్ రెడ్డి నక్సలిజాన్ని తమ ప్రభుత్వం సామాజిక కోణంలోనే చూస్తుందని తెలిపారు. శాంతి భద్రతల అంశంగా పరిగణించదని కూడా స్పష్టం చేశారు. నక్సల్స్తో చర్చలు జరిపిన అనుభవం జానారెడ్డికి ఉందని, ఈ అంశంపై ఆయన సలహాలు సూచనలు తీసుకొని మంత్రులతో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామని కూడా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే జానారెడ్డిని కూడా కలిశారు. ఇక మరోవైపు ఇదే విషయంపై బీఆర్ఎస్ పార్టీ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ కూడా నిన్న స్పందించారు. వరంగల్లో ఎలకతుర్తిలో నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో ప్రసంగించిన కేసీఆర్ ఆపరేషన్ కగార్ను తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ పేరుతో అమాయక ప్రజలు, గిరిజన యువకులు ఓచుకోతకు వస్తున్నారంటూ కూడా కేసీఆర్ ఆరోపించారు. అధికారం చేతిలో ఉందని ప్రాణాలు తీసుకుంటూ పోవటం ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. మావోయిస్టులు శాంతి చర్చలకు వస్తారని చెబుతున్నారని, వెంటనే కూంబింగ్ కాల్పులు ఆపి వారితో చర్చలు ముందుకు రావాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆయన ఆపరేషన్ కగార్ ఆపి శాంతి చర్చలు జరపాలని కోరుతూ తమ పార్టీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తుందని కూడా కేసీఆర్ ప్రకటించారు.